శాసనసభ ఎన్నికలకు భూభారత్ రెఫరెండం వచ్చే నెల మొదటి వారం గ్రామ పరిపాలనాధికారులు వస్తారట. ధరణి పేరిట కొల్లగొట్టిన భూములపై 4 and 6 ఆడిట్ ఉందట. రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా పోర్టల్ అభివృద్ధి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో 3 పైలట్ మండలాల ఎంపిక జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారట. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ధరల లోపల 33 మాడ్యూల్స్ ఉంటాయి. దాన్ని 6 కుదించడం జరిగింది. వాస్తవానికి ధరణితో అనేక మంది రైతులు ఇప్పటికి కూడా ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, అలాగే హైదరాబాద్లోని సీసీఎల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాస్తవానికి చాలామంది కూడా ధరణ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ లాభపడ్డలు ఒక్కరు కూడా లేరు. వాస్తవానికి మీరు ఎవరైనా అడగచ్చు, మీ ఊర్లో చాలామందిలో మీ ఊర్లో ఒకరో ఇద్దరు ఇప్పటికి కూడా ఆ ధరణి వల్ల అంటే ఎప్పుడో కొన్న భూమి ఎవడో వచ్చి కూర్చుంటాడు పొజిషన్ మీద, మళ్ళీ ఎవడో అమ్ముకొని పోతూ ఉంటాడు. నా భూమి పేరు వచ్చిందని, మా తాత ఉన్నాడు, మా నాయనమ్మది భూమి అని. ఈ ధరణి వల్ల అనేక పంచాయతీలు అయినాయి. వాస్తవానికి కూడా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందే చెప్పింది, మేము ధరణిని బొందబెడతాం, ధరణిని మారుస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు భూభారత్ చట్టాన్ని అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ